సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గత 4-5 రోజులుగా వీడియోలు చేయట్లా. ఎందుకంటే ఏం అప్డేట్స్ లేవు. ఊరికనే ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి వ్యూవర్షిప్ కోసం చేస్తున్నావు, నువ్వు ఎందుకు అప్డేట్ ఉన్నప్పుడు చేయొచ్చు కదా అని చెప్పి అనిపించుకోవడం ఎందుకు మనకి. సో క్రెడిబిలిటీ కాపాడుకుందాం, ఏదైనా ఆథెంటిక్గా ఏమైనా ఎక్స్క్లూజివ్గా ఉంటేనే చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేయలే. సో సెకండ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, దాని గురించి మనం వచ్చినప్పుడు మాట్లాడతాం. హోలీలోపు వచ్చేస్తుంది. అయితే అంతకంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వపడేటువంటి ఒక మంచి అప్డేట్ నేను మీకు చెప్తాను ఈరోజు. అదేంటంటే, సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే రావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ నిలదొక్కుని పై స్థాయి వరకు వెళ్ళొచ్చు. ఎంత మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ అయినా సరే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అనే దానికి ఉదాహరణగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు. వాళ్ళ కుటుంబంలో నుంచి, ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన క్రేజ్ అంటే అందరికీ తెలిసింది. అలాగే రామ్ చరణ్ గారు తండ్రి స్థాయిని డబుల్ ట్రిపుల్ చేసేసి హాలీవుడ్ స్థాయి వరకు కూడా ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆర్ఆర్ఆర్ తర్వాత. సో ఇప్పుడు ఆయన పెద్దతో వస్తున్నారు. అంటే ఇక్కడ స్థాయితో స్థానాలతో సంబంధం లేదు. టాలెంట్ ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. రామ్ చరణ్ గారి దగ్గర మేనేజర్ గా 15 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక అతని కొడుకు హీరోగా చేస్తానటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత రామ్ చరణ్ గారు అతనికి అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేశారు. అతను ఎవరు అని అంటే, ఆ మేనేజర్ పేరు ప్రవీణ్. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. అతను రామ్ చరణ్ గారి దగ్గర 15 సంవత్సరాలు ఏం చేస్తున్నారు. గతంలో కృష్ణవంశీ గారి దగ్గర కూడా చేశారు, అలాగే చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర చేశారు. రామ్ చరణ్ గారి దగ్గర ఆయన ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఆయన దగ్గరే పనిచేస్తారు. అంటే ఎంతలాగా రామ్ చరణ్ గారు ఎంత మంచిగా చూసుకుంటున్నారు మేనేజర్ని అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మంచిగా చూసుకోవడమే, జీతం ఇవ్వడమే కాదు. మేనేజర్ ప్రవీణ్ గారి యొక్క కొడుకు దృషిక్, అతని పేరు. ఇక్కడ నేను ఫోటో వేస్తాను. ఇతను మంచిగా చార్మింగ్ ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే దృషిక్ నేను యాక్టర్ అవుతాను, నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అనేటువంటి నిర్ణయం తీసుకున్నారో, రామ్ చరణ్ గారి మేనేజర్ ప్రవీణ్ తను ఎంకరేజ్ చేశారు. యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, యాక్టింగ్ స్కూల్లో కూడా తనని పంపించారు. అంతా కంప్లీట్ అయిపోయింది కోర్స్ అదంతా కూడా. సో మ్యాడ్ 2, మ్యాడ్ 3లో తన్ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. రామ్ చరణ్ గారు అడ్వైస్ చేయడం వల్ల అసలు మన కింద పనిచేసేటువంటి వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. చాలా మంది చూసుకుంటూ ఉంటారు, చాలా మంది సాయం చేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ తన కింద పనిచేసేటువంటి మేనేజర్ కొడుకును హీరోగా నేను చేస్తాను, లాంచ్ చేయాలని అనుకుంటున్నాను అన్న తర్వాత రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి సపోర్టు మామూలు సపోర్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు. ఇంకొంతమంది ఉత్సాహాలు వచ్చి కింద కమెంట్స్ చేయొచ్చు, ఉదయ్ కిరణ్ ని తొక్కేశారు అది ఇది. ఉదయ్ కిరణ్ తొక్కడానికి అతను ఏమో తొక్కుళ్ళడ్డునా? అతను సమకాలికులు అయినటువంటి తరుణ్, అతను ఎవరు తొక్కేశారు? అతను ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయాడు? సమాధానం ఉండదు. అలాగే వడ్డే నవీన్ ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయాడు? సమాధానం ఉండదు. అలాగే శ్రీకాంత్, ఆయన ఫేడ్ అవుట్ అయిపోయి హీరోగా ఫేడ్ అవుట్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లోకి వచ్చాడు. అలాగే జగత్ బాబు గారు, ఆయన హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లోకి వచ్చారు, క్యారెక్టర్ యాక్టర్ గా ఆయన చేస్తున్నారు. సో మనలో ఉంటుంది, మన డిసిషన్ అది. మనం ఏ సినిమాలు ఎంచుకుంటున్నాం, మనం ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలే మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అది మన స్వీయ నిర్ణయం అయి ఉంటుంది. మన భవిష్యత్తుని మన నిర్ణయాలే డిసైడ్ చేస్తాయి. మనం ప్రజెంట్ తీసుకున్నటువంటి నిర్ణయమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో అది మన చేతుల్లో ఉంటుంది. ఎవరు దాన్ని తొక్కేయడం, ఎవరు దాన్ని ఎక్కేయడం ఉండదు. మనమే తొక్కేయాలి. మనం ఎదగాలంటే మనమే ఎదగాలి. మనం ఎవడో వెనక్కి లాగినంత మాత్రాన మనం వెనక్కి ఉండిపోం. మనం ముందుకెళ్ళాలనేటువంటి గోల్ ఉంటే మనల్ని ఎవడో ఆపలేడు. మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఆ రోజుల్లో ఆయన ఏమి ధనిక కుటుంబం నుంచి రాలేదు కదా. సో ఆయన్ని మరి ఎంతలా తొక్కేయాలి? చాలా మంది ట్రై చేశారు, అయినా సరే ఆయన లక్ష్యం గోల్ మీద పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు మెగాస్టార్ అయ్యారు. అలాగే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారి యొక్క పట్టుదల, ఆయన డెడికేషన్ అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉన్నారు. రామ్ చరణ్ గారు కూడా ఒకనొక స్టేజ్ లో దిల్ రాజు గారు వాళ్ళ కొడుకు అబ్బాయి రౌడీ బాయ్స్ అతను హీరోగా లాంచ్ అయితే గేమ్ చేంజర్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్తారు. ఏంటి, ఈ యొక్క ఇండస్ట్రీలో ఉండాలి అంటే టాలెంట్ తో పాటు డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే టాలెంట్ ఉన్నప్పుడు మనకు అవకాశాలు వస్తాయి. అదే మన డిసిప్లిన్ లేదనుకోండి, ఆ ఉన్న అవకాశాలు కూడా దొబ్బుతాయి, అంటే ఉన్న అవకాశాలు కూడా పోతాయి అనేటువంటి రీతిలో ఆయన చెప్పడం జరిగింది. సో అదంతా కూడా ఒక ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్ మాటలు. అది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఫీల్డ్ లో కూడా రామ్ చరణ్ గారు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా దాన్ని అప్లై చేస్తే మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైట్స్ చూస్తాం. మనకు టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్ తో పాటుగా డిసిప్లిన్ కూడా ఉండాలి. మొత్తానికి అయితే రామ్ చరణ్ గారు మేనేజర్ కొడుకుని ఇలా మ్యాడ్ 3 కోసం రిఫర్ చేయగా, సో మ్యాడ్ 3లో మ్యాడ్ 1, 2 చూసాగా మ్యాడ్ 3లో తను హీరోగా లాంచ్ అవుతున్నాడు.
సో అది దట్స్ ద వీడియో. ఇంకా ప్రతి సాంగ్ విషయానికి వస్తే అది హోలీలోకి వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఈ 2-3 డేస్ కూడా నేను వీడియో చేయడానికి గల కారణం కూడా అదే. ఆథెంటిక్ అప్డేట్స్ లేదు, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ వచ్చినప్పుడు చేద్దాం, ఊరికనే వీడియోలు చేసి మిమ్మల్ని విసిగిస్తుంది దేనికని చెప్పేసి చేయలేదు. అంతకుమించి ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ యొక్క న్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.